యెహోషువ చూడండి. యెహోషువ సరే. అయితే ఆయన అప్పగించడానికి, ఆయనను ఈ లోకంలో మనము నెట్టివేయటానికి చూడండి, ఒక వ్యక్తి నిలవబడి మనము మందు తాగుదాం రండి అని అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? మందు తాగుదాం రండి అని పిలిస్తే ఎంతమంది వస్తారు? ప్రియా జనాంగం ఒక్కసారినండి, మందు తాగుదాం రండి అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా అందరూ క్యూ కడతారు. అదే ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తుల దగ్గరికి వచ్చి, బాబులారా రండి ప్రార్థనకి వెళ్దామని అని అంటే ఎంతమంది వస్తారు? మందు అంటే ఈ పక్కన ఆ పక్కన ప్రజలందరూ గుమ్ము కొడతారు. అదే ప్రార్థన అంటే ఆడు కూర్చున్న ఆ గుమ్ము మొత్తము కూడా, ఆ గుమ్ము కూటినటువంటి ప్రజలోంచి ఒక్కొక్కరు అంటారు, నాకు చేలో పని ఉంది, నాకు ఇంట్లో పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్న గుంపంతా ఏమైతే ఒక్క నిమిషంలో శూన్యమైపోయింది. మన జీవితంలో కూడా ప్రభువుని పక్కన పెట్టి లోకానుసారంకు పరుగులు తీస్తున్నాం. కానీ అదే ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటే, మన భారమంతా ఆయన మీద కానీ మనం వేయగలిగితే, అందుకే అంటాడు కీర్తనకారుడు 22:8 మాట అంటాడు. త్వరగా చూడండి, కీర్తన 22:8. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అందరు. గర్భము నుండి నన్ను తీసివాడువు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తనపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. మనం ఎవరి మీద అనుకోవాలంట? దేవుని మీద అనుకోవాలంట. దావీదు అంటాడు, యెహోవా మీద నీ భారము మోపు. మనం అనుకుంటాము, ఏదైనా డబ్బులు లేకపోతే ఎవరు రేపు మార్నింగ్ ఇస్తారు, ఎవరిని అడుగుతామని ఆలోచిస్తాం. కానీ ఒక్క నిమిషం మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ డబ్బులు బాధ ఉంది, లేదా నా అప్పులు బాధ ఉంది, దీనిలో నుంచి నన్ను బయటికి చేర్చు ప్రభువా అని ఏ ఒక్క రోజైనా మనము ప్రార్థన ద్వారా అడుగుతున్నామా? మనము మనుషులను అడగటానికి సిద్ధపడతాం, కానీ దేవుణ్ణి అడగటానికి సిద్ధపడము. అందుకే ప్రభు అంటాడు, ఆయనంట రహస్యమందు దాగి ఉన్నటువంటి స్థలములలో, నిగుప్తమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ రహస్య దీవెనలు తీసి నీకు ఇస్తాడంట. అయితే మనం ఏం చేస్తున్నాము? అడగటం లేదు. మనము అడగటం లేదు, సొనుగుతున్నాము, గొనుగుతున్నాము, ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నాము, ఆయాసకరంగా మాట్లాడుతున్నాం. కానీ ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, తీర్చు అని ఎప్పుడైనా అంటున్నామా? అంటలేదు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా. మరి నువ్వు ఇష్టడు కాదా? నిన్ను నిర్మించింది ఎవరు? నీ దేవుడైనా యెహోవా. నిన్ను మంటితో నిర్మించాడని నువ్వు బైబిల్లో చదువుతూ ఉంటావు. మరి నీ తండ్రి నీకు కావాల్సింది చూడడా? నీ తండ్రి నీకు కావాల్సింది ఇవ్వడా? అయితే మనం ఏం చేస్తున్నాము? ఆ తండ్రిని అడగటం లేదంట. అందుకే అంటున్నాడు. ఇక మనం చూస్తే 55:22 ఒక మాట ఉంటుంది, చదవండి. 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడంట. నీ భారము దేవుని మీద వేసి నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వు ఉంటే ఆయన నిన్నేం చేస్తాడంట? ఎక్కడ కదలనీయడంట. ఎంత గాలి వచ్చినా, ఈ యొక్క చెట్టు బలంగా లోపలని ఏరు పారితే అదేమైతే ఆ గాలికి లెక్క చేయదు. అలాగే నువ్వు కూడా ప్రభువులో ఏరు పారితే, ప్రభువులో బలంగా పట్టుకుంటే, ప్రభు సన్నిధిలో నువ్వు నిలవబడితే, నువ్వు ఎన్ని గాలులు వచ్చినా, లోక సంబంధించి ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వెక్కడ కూడా కదల్చబడకుండా నువ్వేమవుతావంట? నీతిమంతులను ఆయన